హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ విద్య. ఇంటర్ తర్వాత ఫ్యూచర్ ని రూల్ చేసే కెరీర్ కావాలంటే రెడీనా? లెట్స్ జంప్ ఇన్ ఇట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట ఇది. మెషన్స్ కి మైండ్ ఇచ్చే, సింపుల్ గా చెప్పాలంటే ఏఐ అంటే మెషన్స్ కి హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్ ఇవ్వడం అనేటువంటి. డాటా అనలైజ్, ప్యాటర్న్స్ ని గుర్తించడం, డెసిషన్స్ ని తీసుకోవడం, ఇష్యూస్ ని సాల్వ్ చేయడం, ఇండస్ట్రీని లీడ్ చేయబోతున్న ఈ ఏఐ టెక్నాలజీ ప్రోస్, కాన్స్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందగీ మ్యాథ్స్. అసలు ఏఐ ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, ఏ రంగాల్లో ఇది అవసరం కాబోతుంది, ఎట్లా నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం చివరి వరకు కంపల్సరిగా చూడండి. ఏఐలో కీలకమైనది మెషిన్ లెర్నింగ్. అంటే కంప్యూటర్ డాటా నుంచి స్వయంగా నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉండడం అని అనుకుంటే. సింపుల్ గా చెప్పాలంటే ప్రాబ్లమ్స్ కి ఫాస్ట్ సొల్యూషన్స్. మనం ఒక్కో స్టెప్ ప్రోగ్రామ్ చేయక్కర్లేదు. ఇది డాటా ప్యాటర్న్స్ ని గుర్తించి ప్రెడిక్షన్ చేస్తుంది, లేదనుకుంటే డెసిషన్స్ తీసుకుంటుంది. ఇది ఎట్లా వర్క్ చేస్తుందంటే డాటా ఇన్పుట్ ఇస్తే ఆ డాటా బట్టి మోడల్ ప్యాటర్న్స్ ని లెర్న్ చేస్తుంది. నెంబర్ ప్రెడిక్షన్, డెసిషన్ మేకింగ్, గ్రూపింగ్ ఇలా ట్రైన్ అయిన తర్వాత కొత్త డేటా ఇస్తే అది ప్రెడిక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ వాచ్ హిస్టరీ అనలైజ్ చేసేసి నెట్ఫ్లిక్స్ లో నీకు నెక్స్ట్ సినిమాలు ఏవేవి చూడాలో రికమెండ్ చేస్తుంది ఏఐ. జీమెయిల్లో స్పామ్ ఈమెయిల్స్ ని సైతం గుర్తిస్తుంది. అంతేందుకు, ఓలా ఉబర్ రైడ్స్ లో ప్రైస్ ను ప్రెడిక్ట్ చేసి చూపిస్తుంది. ఇక డీప్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. ఇది మెషిన్ లెర్నింగ్ లో ఓ అడ్వాన్స్డ్ బ్రాంచ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇది గేమ్ చేంజర్ అని చెప్పాలి. మెషన్స్ కి హ్యూమన్ బ్రెయిన్ లాంటి ఆలోచన సామర్థ్యం ఇవ్వడం దీని పని. ఇది డేటా నుంచి స్వయంగా నేర్చుకొని కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ని గుర్తిస్తుంది. ఎంఎల్ కంటే ఓ స్టెప్ ముందుకెళ్లి డీప్ న్యూరల్ నెట్వర్క్ ని ఉపయోగించి పని చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే డీప్ లెర్నింగ్ అంటే మెషిన్ కి బ్రెయిన్ లాంటి లేయర్స్ ఇచ్చి డీప్ గా నేర్చుకోమని ట్రైన్ చేయడం లాంటిది అన్నమాట. భారీ డాటా, ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ ఇచ్చి ఈ లేయర్స్ ద్వారా ప్యాటర్న్స్ ని లెర్న్ చేస్తుంది ఈ డీప్ లెర్నింగ్. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని వాడి లక్షల క్యాలిక్యులేషన్ సైతం సెకండ్లలో చేస్తుంది. అయితే మెషిన్ లెర్నింగ్ లో హ్యూమన్ ఇన్పుట్స్ ఎక్కువ ఉంటే ఫీచర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డీప్ లెర్నింగ్ లో మాత్రం ఇదే స్వయంగా ఫీచర్స్ ని సైతం గుర్తిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, టెస్లా డెవలప్మెంట్ చేస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్ డీప్ లెర్నింగ్ ఉపయోగించి రోడ్డు, ట్రాఫిక్ సిగ్నల్స్ ని గుర్తిస్తుంది. గూగుల్ ఫోటోస్ లో వ్యక్తులను ట్యాగ్ చేస్తే డీప్ లెర్నింగ్ ఫేస్ రికగ్నైజేషన్ సైతం చేస్తుంది. మెడికల్ ఇమేజింగ్ ఎక్స్రేలో డీప్ లెర్నింగ్ తో క్యాన్సర్ లాంటి కణాలను, క్యాన్సర్ ని 95% అక్యురసీతో డిటెక్ట్ చేయొచ్చట. ఇక 2030 నాటికి ఇండియాలో డీప్ లెర్నింగ్ స్పెషలిస్టుల డిమాండ్ భారీగా పెరుగుతుందని విశ్లేషణలు అయితే చెబుతున్నాయి. ఇక నేచురల్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్, ఎన్ఎల్పి, సింపుల్ గా చెప్పాలంటే లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవడం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కీలకమైనటువంటి బ్రాంచ్ అని చెప్పాలి. కంప్యూటర్స్ మనుషుల భాషను అర్థం చేసుకుని ప్రాసెస్ చేసి మాట్లాడే సామర్థ్యం ఇవ్వడమే ఎన్ఎల్పి. పొద్దున్నే లేచిన వెంటనే సిరి ఆడియో ప్లే చేయి, సిరి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయని మనం చెప్పంగానే మిషన్ అవన్నీ చేసేస్తుంది. ఇదంతా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మాయే అని చెప్పాలి. ఇది మన రాసిన టెక్స్ట్ లేదా మాట్లాడిన మాటల్ని అనలైజ్ చేసేసి అర్థం చేసుకొని మనం చెప్పిన పనులు చేస్తుంది. మన భాషలోనే సమాధానాలు ఇస్తుంది. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. ఒక భాష నుంచి మరో భాషలోకి ట్రాన్స్లేట్ సైతం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ ట్రాన్స్లేషన్ చివరికి యూజర్ సెంటిమెంట్ సైతం అనాలిసిస్ చేస్తోంది ఎన్ఎల్పి. అంటే టెక్స్ట్ లో ఎమోషన్స్ ని సైతం గుర్తిస్తుందట. పాజిటివ్, నెగిటివ్ ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు రెస్పాండ్ అవుతుందట. సోషల్ మీడియా రివ్యూ చదివి ఒపీనియన్ కూడా ఇస్తుందట. చాట్ బాట్స్ లాంటివి దీనికి ఎగ్జాంపుల్. మన ఫోన్ లో లాంగ్వేజ్, ఆటో కరెక్షన్స్ ఇవన్నీ కూడా దీనిలో భాగమే అని చెప్పాలి. ఇక కంప్యూటర్ విజన్ గురించి తెలుసుకుందాం. ఇమేజెస్, వీడియోస్ ని ఇంటర్ప్రెట్ చేయడం అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, సీసీటీవీలో థీఫ్ డిటెక్షన్ ఈ మధ్య బాగా పాపులర్ అయినటువంటి తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ లో వారం రోజులుగా అదే హాట్ టాపిక్ గా ఉంది. పాస్టర్ ప్రవీణ్ గారిది హత్యనా, యాక్సిడెంటా? తెలుగు రాష్ట్రాల్లో ఓ పెద్ద లొల్లి దీని మీద. ఓ కమ్యూనిటీ ఇది పక్కా మర్డర్ అని ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తారు. ఇక పోలీసులు ఛాలెంజింగ్ గా టాస్క్ తీసుకుని వందలాది కెమెరాలు జల్లెడబట్టి స్టడీ చేసి ఓ కన్క్లూజన్ కి వచ్చారు. అలాంటి వాటిలో ఈ టెక్నాలజీ బాగా యూజ్ అవుతోంది, పోలీసులకు సైతం హెల్ప్ చేస్తోంది. ఇక రియల్ టైమ్ లో ఏఐ ఎట్లా పనిచేస్తుందంటే,
ఒక్కసారి చూద్దాం. హెల్త్ కేర్ రంగాన్ని చూస్తే ఏఐ 98% అక్యురసీతో బ్రెయిన్ ట్యూమర్స్ డిటెక్ట్ చేస్తుందట. అదే పర్సంటేజ్ లో బాడీలో ఏ మూలన దాక్కున్నా టీబీ, క్యాన్సర్ లాంటి కణాలను ఐడెంటిఫై చేయగల కెపాసిటీ దీనికి ఉందట. ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ బయాప్సీ, బ్లడ్ టెస్ట్, ఇంకొన్ని టెస్ట్లతో కొన్నిసార్లు ఎక్కడ ఆ రాచపుండు ఉందో కూడా తెలియదు. మరికొన్నిసార్లు అయితే సింటమ్స్ తోనే ఆ క్యాన్సర్ ఉండొచ్చన్న అజంప్షన్తో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ బాడీలో ఏ పార్ట్లో ఉన్న క్యాన్సర్ అయినా సరే ఏఐ ఐడెంటిఫై చేయగలదు. దీని కెపాసిటీ ఆ లెవెల్లో ఉంది. అది టెక్నాలజీ మాయా, ఏఐ మాయా అని చెప్పాలి. అటు ఈ మధ్య చూస్తున్నాం, అందరూ స్టాక్ మార్కెట్ మీద పడ్డారు. ఏ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి, ఎలాంటి స్టాక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఏఐ స్టాక్ మార్కెట్ ప్రెడిక్షన్ సైతం ఇస్తోంది, అడ్వైజర్స్ చేస్తోంది. గోల్డ్మన్ సాక్స్ లాంటివి ఏఐ తోనే ట్రేడింగ్ ఆప్టిమైజ్ చేస్తున్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకా విడ్డూరం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లేదంటే ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, మనం ఏదైనా ప్రోడక్ట్ గురించో ఐటమ్ గురించో సెర్చ్ చేస్తే ఇంకో ప్లాట్ఫామ్ లోకి వెళ్ళంగానే, అంటే లైక్ గూగుల్ లేదనుకుంటే ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ లోకి వెళ్ళంగానే మనకు ఆ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి సజెషన్స్, రికమెండేషన్స్ వస్తుంటాయి. ఆల్రెడీ మీరు దీని గురించి అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇవన్నీ ఏ మాయలో భాగమే అని చెప్పాలి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి సంస్థలు ఏఐ తోటి కస్టమర్ బిహేవియర్ అనలైజ్ చేసేసి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ని రికమెండ్ చేస్తున్నాయట. ఇప్పుడు ఈ ఏఐతో ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో తెలుసుకుందాం, చూద్దాం. 2030 నాటికి ఏఐ అనేటువంటిది గ్లోబల్ గేమ్ చేంజర్ అవ్వబోతుంది. ఇండస్ట్రీస్ తో పాటు సొసైటీ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కాబోతుంది. PwC రిపోర్ట్ ప్రకారం 2030 నాటికి 30% జాబ్స్ ఏఐ ఆటోమేట్ చేయబోతుంది. చివరికి డ్రైవర్స్, క్లర్క్స్ లాంటి చిన్న చిన్న జాబ్స్ అయితే మనం ఆల్రెడీ వింటున్నాం కదా, టెస్లా డ్రైవర్లెస్ కార్స్, కొన్ని దేశాల్లో అయితే డ్రైవర్లెస్ ట్రక్స్ సైతం రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయని. ఫైజర్ అనే కంపెనీ ఏఐతో కొత్త మందులు 50% ఫాస్ట్ గా డెవలప్ చేస్తుందట. ఇక సింగపూర్ లాంటి దేశాలైతే ఇప్పటికే ఏఐ సిటీ ప్లాన్ రన్ చేస్తున్నాయి. ట్రాఫిక్ మెయింటెనెన్స్ నుంచి పవర్ గ్రిడ్ మేనేజ్ లాంటి పనులు ఏఐతో మేనేజ్ చేస్తున్నారు. ఇక ఎడ్యుకేషన్ సిస్టమ్ కస్టమైజ్ చేసే పనిలో ఉన్నాయి కొన్ని ఏఐ కంపెనీలు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 200 ఎకరాల్లో ఏఐ సిటీ కన్స్ట్రక్షన్ చేస్తోంది. స్టూడెంట్స్ కి పర్సనల్ ట్యూటర్స్ లా ఏఐ మెషిన్స్ ను, రోబోలను తయారు చేసే పనిలో ఉన్నాయి కొన్ని సంస్థలు అయితే. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆపర్చునిటీస్ ఎట్లుంటాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా మన ఇండియాలో ఏఐ రేస్ లో ఫ్రంట్ లైన్ లో ఉందని చెప్పాలి. నాస్కామ్ లెక్కల ప్రకారం చూస్తున్నట్టయితే ఏ ఎకానమీ ఈ ఏడాది చివరికి $15 బిలియన్, అదే 2030 నాటికైతే $50 బిలియన్ కి ఎగబాకబోతుంది దీని సామర్థ్యం. ఈ గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీ నేర్చుకుంటే ఏ ఇంజనీర్ గా, ఆల్గరిథం డెవలపర్ గా మినిమం కమ్సే కమ్ 10 lakh సాలరీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వవచ్చు. చాట్ బాక్స్, వాయిస్ అసిస్టెంట్ అందించే NLP స్పెషలిస్ట్ గా అవకాశాలు, ఏ రోబోట్స్ డిజైన్ చేసే రోబోటిక్ ఇంజనీర్ గా అవకాశాలు పుష్కలంగా ఉండబోతున్నాయి. ఇంకా బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై లాంటి సిటీస్ హాట్ స్పాట్స్ అని చెప్పొచ్చు ఈ ఏఐ టెక్నాలజీకి, ఈ ఉద్యోగాలకి. పెద్ద నగరాల్లో పెద్ద కంపెనీలతో పాటు స్టార్ట్అప్ ర్యాపిడ్ గా హైర్ చేసుకుంటున్నాయి ఈ స్పెషలిస్టులు, ఈ స్పెషలైజేషన్ ఉన్న నిపుణులు. ఇక గవర్నమెంట్ సైతం స్టూడెంట్స్ ని, ప్రొఫెషనల్స్ ను ఎంకరేజ్ చేస్తుంది ఈ ఎమర్జింగ్ టెక్నాలజీని నేర్చుకోమని. ఏఐ ఫర్ ఆల్ మిషన్ 10 లక్షల ఏఐ టాలెంట్ ప్రొఫెషనల్స్ ను టార్గెట్ గా పెట్టుకుంటుంది గవర్నమెంట్. ఐఐటీస్, ఎన్ఐటీస్ లో ఏఐ స్పెషల్ ల్యాబ్ ని ఏర్పాటు చేస్తుంది. ఏఐ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు ఇంకా బూస్టింగ్ ఇచ్చే మాటలు కొన్ని చెప్తా వినండి. హై డిమాండ్ ఉన్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు ఇది. లింక్డ్ఇన్ లో ఏఐ టాప్ 3 డిమాండ్ ఉన్న స్కిల్ సెట్ అని చెప్పాలి. జాబ్ గ్యారంటీ ఉన్నటువంటి టెక్నాలజీ, హై ఎర్నింగ్ కూడాను. ఫ్రెషర్స్ కే 8 నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాయంట కంపెనీలు. స్కిల్డ్ అయితే 5 నుంచి 10 ఏళ్లలో ఏడాదికి 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా ఎర్న్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ ఏఐ టెక్నాలజీ. ఇంకా గ్లాస్ డోర్ లో లాంటి ప్లాట్ఫామ్లలో దీని మీద మస్తు రివ్యూస్ అయితే ఉన్నాయి. ఏఐస్ తో వండర్స్ క్రియేట్ చేయొచ్చు అన్నటువంటిది ఇండివిజువల్ సైతం స్టార్ట్అప్ లో పెట్టి దీని మీద ప్రయోగాలు కూడా చేసుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఏఐ క్లైమేట్ చేంజ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, హెల్త్ క్రైసిస్ లాంటి వాటికి సొల్యూషన్స్ కూడా చెప్పబోతుంది. ఫైనాన్స్, ఎడ్యుకేషన్ అంటూ తేడా లేకుండా ఎక్కడైనా ఏ ఇండస్ట్రీలోనైనా ఏఐ అనేటువంటిది ఫిట్ అని చెప్పాలి. మరి ఏ జాబ్ కొట్టాలంటే ఏం చదవాలి, ఎక్కడ చదవాలంటే మాత్రం బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయొచ్చు, లేదనుకుంటే మెషిన్ లెర్నింగ్ లో జాయిన్ కావచ్చు, ఇంకా లేదనుకుంటే కంప్యూటర్ సైన్స్ విభాగంలో కూడా జాయిన్ కావచ్చు. ఇది కుదరదనుకుంటే BSc డేటా సైన్స్
ఇలా ఏదైనా చేయొచ్చు. ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి కూడా కోర్స్ నేర్చుకోవచ్చు. మ్యాథ్స్ మీద కుసింత పట్టుండి ప్రాబబిలిటీస్ క్యాల్కులేషన్స్ ఆటాడుకుంటా అనుకుంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు ఈ ఏఐ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇక కంప్యూటర్ విజన్ నేర్చుకోవాలనుకుంటే వీడియోస్ యూట్యూబ్ లో మస్తు ఉన్నాయి. వీటితో పాటు విడమీ లాంటి ప్లాట్ఫామ్లలో చాలా తక్కువ ప్రైస్ కి కూడా ఈ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక కోర్స్ ఏరాలో అయితే దాదాపు 5-6 వేల లోపటే ఈ కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఎక్కడైనా సరే ఇన్స్టిట్యూట్ లో అయినా నేర్చుకోవచ్చు, లేదనుకుంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోనైనా సరే నేర్చుకోవచ్చు. ఇవి నేర్చుకుంటూనే ఇంటర్న్షిప్ చేస్తూ చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తే ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. అయితే ఏ లెర్నింగ్ కి టైం కమ్సే కమ్ 2 ఏళ్ల పైన పట్టొచ్చు, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకోవాలనుకుంటే. ఈ డిమాండ్ పేరు చెప్పేసి లక్షల్లో ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. అంత కాస్ట్ పెట్టాలి కాబట్టి మీరు జాయిన్ అయ్యేటువంటి కాలేజు లేదంటే ఇన్స్టిట్యూషన్ ఫ్యాకల్టీ ఎంత వరకు ఉంది, ల్యాబ్స్ ఎట్లున్నాయి, ప్లేస్మెంట్ ఆప్షన్స్ చూసి జాయిన్ అయితే బెటర్ అవుతుంది. ఇక ఏ వల్ల ఫ్యూచర్ లో కష్ట నష్టాలు బి ఉన్నాయి. ఏ ఆటోమేషన్ వల్ల లో స్కిల్ జాబ్స్ పోయేటువంటి ప్రమాదం అయితే మస్తు కనిపిస్తుంది. ఎథికల్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశము లేకపోలేదు. ఇక ఏఐ, డీప్ ఫేక్స్, సర్వేలెన్స్, ప్రైవసీ డేంజర్, సైబర్ నేరాలు, ఇలా చాలా ప్రమాదాలు దీనివల్ల పెచ్చు మీరే అవకాశం కూడా, ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఏఐ మోడల్స్, డేటా బయాస్ వల్ల తప్పుడు డెసిషన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది ఈ మెషినరీ. ఏఐ వెపన్స్, అటానమస్ సిస్టమ్స్ కి మన ఇండియాలో అంత పెద్దగా స్ట్రాంగ్ గా లాస్ కూడా లేవు. సో హై రిస్క్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. ఇక మంచి అన్నాక చెడు క్యాజువల్ గా ఉంటది, మంచి వైపు మాత్రమే మనం చూద్దాం. మీకు మరేదైనా ఇలాంటి కోర్స్ గురించి ఇట్లాంటి ఇన్ డెప్త్ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, దానిపైన వీడియో చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందగీ మ్యాథ్స్.